నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు చర్యలు। ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారిని డిపిటిఓ వి ప్రమీల। గొలకొండ మండలం కృష్ణదేవిపేట ఆర్టీసీ బస్ స్టేషన్లో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి డిపిటిఓ వి ప్రమీల తెలిపారు। మంగళవారం నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్తో కలిసి స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ను పరిశీలించారు। అనంతరం బస్ స్టేషన్లో మహిళలతో స్త్రీ శక్తి పథకం గురించి మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు। అదేవిధంగా బస్ స్టేషన్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర సదుపాయాలను పరిశీలించి సమస్యలపై ఆరా తీశారు। అనంతరం డిపిటిఓ ప్రవీణ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రస్తుతం జిల్లాలో 70% మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపారు। ఈ పథకం ద్వారా ప్రయాణించే మహిళలకు ఉచిత టికెట్లు ఇస్తున్నట్లు తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కంటే స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। కృష్ణదేవిపేట బస్ స్టేషన్లో బస్సు వేళలను తెలిపేందుకు బోర్డులతో పాటు గైడ్ను ఏర్పాటు చేస్తామని, అలాగే మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ మోహన్ రావు, ఆర్టీసీ పార్సల్ పాయింట్ శశి, సత్యబాబు సిబ్బంది పాల్గొన్నారు। అవి కూడా అరేంజ్ చేస్తాను। సీసీ కెమెరాలు కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, ఇంకా మంచి ఆధునిక సౌకర్యాలు, ఒక గైడ్ కూడా మంచిని, మా గైడింగ్ మంచిని కూడా 100% ఇక్కడ మేము కూడా పబ్లిక్కి అందుబాటులో ఉండేటట్టుగానే మేము అన్ని రకాలుగా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం। ఇంకేమైనా ఉన్నా, మీ సైడ్ నుంచి ఏమైనా ఉన్నా సమస్యలు కానీ ఏదైనా అవసరమైన డిమాండ్స్ కానీ ఏదైనా చెప్తే తప్పకుండా అది మనం ఏమన్నా సార్ చెప్తున్నాను అంటే ఇది ఒకటే మెయిన్, దీనివల్ల సార్కి అయితే రోజు సీసీ అయిపోయినాక ఇబ్బంది లేదు। చాలా మంచి లుక్ వస్తుంది కేసీఆర్ బస్ స్టాండ్కి। స్త్రీలు, మహిళల్లో ఇంకేమైనా వాళ్ళకి ఏమైనా సమస్య కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి, అలాగే ఎంతమంది ఈ స్త్రీశక్తి స్కీమ్ని ద్వారా టికెట్స్, జీరో ఫేర్ టికెట్ అనేది పొందుతున్నారు అనేది చూడడానికి అనేసి ఈరోజు కేడీపేట బస్ స్టాండ్కి వచ్చామండి। ఇప్పుడే మనకి నర్సీపట్నం బస్సు వెళ్ళింది, అందులో 70% మంది స్త్రీలు ఉన్నారు, 30% మంది మగవాళ్ళు ఉన్నారు। 70% మంది కూడా ఈ ఫ్రీ టికెట్ అనేది తీసుకోవడం జరిగింది। సో ఇక్కడ అయితే పబ్లిక్ అయితే, మహిళా ప్రయాణికులు అయితే ఈ స్త్రీశక్తి స్కీమ్ని బాగా ఆదరిస్తున్నారు। అండ్ దెన్ స్కీమ్ని కూడా ఉపయోగించుకుంటున్నారు గవర్నమెంట్ పథకానికి। కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు మన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియపరుస్తున్న విధంగా వాళ్ళ మాటలు కూడా ఉన్నాయి, ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు।